హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. చాలా రోజుల తర్వాత వీడియో అయితే అప్‌లోడ్ చేస్తున్నానండి. ఎందుకంటే నాకు కొంచెం హెల్త్ ఇష్యూ అయితే వచ్చింది. కమ్యూనిటీలో కూడా పోస్ట్ చేశాను. కొంచెం హెల్త్ బాలేదని చెప్పేసి. అందుకని నేను వీడియోస్ పోస్ట్ చేయట్లేదు. యాక్చువల్‌గా నాకు కొంచెం కాదండి, చాలా అంటే చాలా ఎక్కువ కాఫ్ అనమాట. కాఫ్ వల్ల ఏంటంటే నేను మాట్లాడలేకపోయేదాన్ని. కొంచెం మాట్లాడినా కూడా కాఫ్ అయితే వచ్చేసేదనమాట. అందుకని నేను వీడియోస్ చేసినా కూడా కాఫ్‌తో నేను మాట్లాడలేను అని చెప్పేసి నేనైతే వీడియోస్ అయితే చేసేదాన్ని కాదు. వీడియోస్ అనేది ఏది అప్‌లోడ్ చేయలేదు. నేనేమి మేకింగ్ కూడా చేయలేదండి. సో, అందుకని చెప్పేసి ఇప్పుడైతే ఈ ఇయర్‌లో నేను ఈ వీడియో అయితే నేను అప్‌లోడ్ చేస్తున్నాను. సో, నేను వీటిని ప్యాచెస్ అయితే మేక్ చేస్తున్నానండి. మొన్న ప్యాచెస్ అయితే మేక్ చేశాను గదా! లోటస్ ప్యాచెస్ అటువంటివే మళ్ళీ మా పాప వేరే మోడల్‌లో చేయమని చెప్పి మా పాప అడిగిందనమాట. సో, మా పాప కోసమని ఇవి చేస్తున్నాను. మా పాప అంటే పెద్ద పాపలేం కాదు. మా వోళ్ళు చాలా చిన్న పిల్లలండి. ఒకళ్ళేమో ఫస్ట్ క్లాస్ చదువుతున్నారు. ఒకళ్ళేమో థర్డ్ క్లాస్ చదువుతున్నారనమాట. వాళ్ళకి మొన్న స్కూల్‌లో సెలబ్రేషన్స్ జరిగినప్పుడు, సంక్రాంతి ఈవెంట్‌కి సెలబ్రేషన్స్ జరిగినప్పుడు వాళ్ళకి నేనైతే వీటిని పెట్టాననమాట. ముందు చేసిన వాటినైతే పెట్టాను. అదొక షార్ట్ వీడియో అయితే పెట్టానండి. ఆ షార్ట్ వీడియోలో చేసినయి అయితే పెట్టాననమాట. అయితే ఆ రోజు మా పెద్ద పాపకి సెలబ్రేషన్స్ లేవు. ఓన్లీ మా చిన్న పాపకే సెలబ్రేషన్స్ ఉంటే మా చిన్న పాపకయితే పెట్టాననమాట. అయితే అవి చాలా చాలా బాగున్నాయనమాట. చాలా బాగా నచ్చి స్కూలుకి పెట్టుకొని వెళ్ళింది గదా! నచ్చినట్టున్నాయి. స్కూలులో మరి ఏ పిల్లలు తీసుకున్నారో తెలీదు పాపం. తీసేసుకున్నారనమాట. కొన్ని తన హెయిర్‌లోంచి తీసేసుకున్నారనమాట. తీసేసుకుంటే మమ్మీ ఇవి తీసేసుకున్నారు. నాకు మళ్ళీ కావాలి. చాలా బావున్నాయి. ఇవని జెప్పేసి అన్నారు అని చెప్పేసి అన్నదనమాట. అనేసంటే సరే అయితే చేస్తాను అనేసన్నాను. అయితే మా పెద్ద పాప అన్నది, "మమ్మీ నాకు నాకు చెయ్యవా? చెల్లికి చేస్తావా? నాకు చెయ్యవా?" అని అడిగిందనమాట. అందుకని చెప్పి తన కోసం అయితే నేను వీటిని మేక్ చేస్తున్నాను. ఇద్దరికీ సరిపోతాయి కాబట్టి ఇద్దరికీ అయితే మేక్ చేస్తున్నానండి. చూసారు కదా! వీటి కోసం నేనైతే 2 కలర్స్‌లో మూన్స్ అయితే తీసుకున్నానండి. బ్లూ కలర్ మూన్స్ అయితే తీసుకున్నాను. అండ్ ఇవి గోల్డ్ కలర్ మూన్స్ అండ్ ఇవేమో పింక్ కలర్ 6 స్కై షేప్ తీసుకొని ఇవి వేరే మోడల్‌లో ట్రై చేస్తున్నాననమాట. నేను లాస్ట్ టైమ్ చేసిన దానికి ఐ పిన్ అయితే పెట్టాను. సో, అవి పిల్లల జడలోకి కొంచెం నాకు ఎందుకో అంత కంఫర్టబుల్‌గా అనిపించలేదు. సో, అవి కూడా చేయొచ్చు. లేదు అనంటే మనము యూ పిన్స్ యూజ్ చేస్తాం కదా! ఆ యూ పిన్స్ యూజ్ చేసి కూడా వాటికి గూడా పెట్టుకుంటే చాలా బావుంటుంది. సో, ఇవి మీకెలా అనిపించినాయండి? మీకు బాగున్నాయా? బాగా చేశాననిపిస్తుందా మీకు? మీకు నచ్చితే నచ్చినవని చెప్పి కామెంట్ బాక్స్‌లో కామెంట్ అయితే చేయండి. ఇప్పుడు వీటి మీద నేను వైట్ కలర్‌ది 3 స్టోన్స్ అయితే పెడుతున్నాననమాట. మనకి B7000 గ్లూ యూజ్ చేసినప్పుడు చాలామంది అడుగుతున్నారనమాట. దాని మీద తీగల్లా వస్తాయి కదా! అని చెప్పేసి. మీరు ఎంత మంచి క్వాలిటీ యూజ్ చేసినా కూడా తీగల్లా వస్తాయండి. మనము ఫస్ట్ వీటి పైన ఇలాగ మనం B7000 గ్లూ పెట్టుకొని ఇలా రౌండ్‌గా తిప్పితే ఆ తీగ అనేది అక్కడే మనకి కట్ అయిపోతుందనమాట. మనకి సాగుతూ ఉన్నట్టు రాదు. సో, ఇలాగ మనం దీని మీద పెట్టుకొని ఇలా రౌండ్ తిప్పాలి. మీకు వీడియోలో క్లియర్‌గా కనిపిస్తుంది అని అనుకుంటున్నాను. ఇలా రౌండ్ తిప్పితే మనకి తీగ అనేది అక్కడికక్కడికి కట్ అయిపోతుందనమాట. B7000 గ్లూ మనం యూజ్ చేసిన వెంటనే మనము ఏది పెట్టినా కూడా మనకి వెంటనే జారిపోనట్టు అవుతుందనమాట. ఎందుకనంటే ఇది కొంచెం వాటరీగా కొంచెం స్టిక్కీగానే ఉంటుంది. కానీ కొంచెం వాటరీగా ఉంటుంది కాబట్టి మనము పెట్టిన వెంటనే B7000 గ్లూ వేసిన వెంటనే మనకి వెంటనే పెట్టేస్తే మనకి కొంచెం జారుతున్నట్టు అవుతుంది. మనము వెంటనే పెట్టకుండా ఒక 2 మినిట్స్ మనం అలా డ్రై అవ్వనిచ్చాము అని అనుకోండి. అప్పుడు మనకైతే ఈజీగా మనకి స్టిక్ అయిపోతుందనమాట. ఈ టిప్ మనకి జర్దోజీ అంటిస్తాం కదా! ఆ టైంలో అయితే ఇంకా బాగా ఉపయోగపడుతుందండి. జర్దోజీలో యూజ్ చేసినప్పుడు మనము డిఫరెంట్ షేప్స్‌లో మనము ఏదైనా డ్రా చేసుకుంటాము. సో, అప్పుడు మనకేంటి అనంటే ఆ షేప్ కరెక్ట్‌గా రావాలి అనంటే మనం ముందుగానే B7000 గ్లూ అనేది వేసేసి ఆ తర్వాత మనము జర్దోజీ ఒక 2 మినిట్స్ లేదంటే ఒక 3 మినిట్స్ అన్నా మీరు వెయిట్ చేసిన తర్వాత మీరు జర్దోజీ అనేది మనం అంటించాము అనంటేని మనకి ఏ షేప్‌లో కావాలితే ఆ షేప్‌లో వస్తుంది. అండ్ ఇంకోటి జర్దోజీ మనము వేసిన వెంటనే మనము ఇలా B7000 గ్లూ వేసిన వెంటనే మనం కానీ జర్దోజీని అంటించేసాము అనంటే అది జరిగిపోతుంది కదా! జరిగిపోయి జర్దోజీకి మొత్తం అంతా B7000 గ్లూ అంటుకుపోతుందనమాట. సో, అందుకని చెప్పేసి కొంచెం డ్రై అయిన తర్వాతే ఎప్పుడు గూడా మనము B7000 గ్లూ మీద పెట్టేది ఏదైనా చేసుకోవచ్చు. బ్యాంగిల్స్‌కి B7000 గ్లూ యూజ్ చేస్తారా? లేకపోతే ఫ్యాబ్రిక్ గ్లూ యూజ్ చేస్తారా అంటున్నారు. నేను ఫ్యాబ్రిక్ గ్లూ యూజ్ చేస్తానండి. అండ్ ఇంకొకటి B7000 గ్లూ యూజ్ చేస్తాను. రిక్వైర్మెంట్‌ని బట్టి నేనైతే యూజ్ చేస్తాననమాట. ఫ్యాబ్రిక్ గ్లూ యూజ్ చేసుకోవచ్చు బ్యాంగిల్స్ మీద. మనము B7000 గ్లూ కూడా యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే B7000 గ్లూ యూజ్ చేసినప్పుడు మనము ఎంత కావాలో అంతే యూజ్ చేసుకోవాలండి. ఎక్కువ యూజ్ చేసేసుకున్నామంట అంటే ఎక్కువ వేసేసాము అని అనుకోండి. అక్కడ ఏమైతుందంటే బ్లాక్‌గా అయిపోతుందనమాట. అందుకని చెప్పి B7000 గ్లూ యూజ్ చేసినప్పుడు చాలా కేర్‌ఫుల్‌గా యూజ్ చేయాలి. అండ్ ఇంకొకటి ఇది యూజ్ చేస్తున్నప్పుడు మనము ఏంటంటే మనము 3 షేప్ చేస్తాం కదా! బ్యాంగిల్స్ మీద. అటువంటివి చేస్తున్నప్పుడు మనకేమవుతుందంటే ఆహ్, దీని మీద తీగలుగా వస్తాయి కదా! మనం చేసే వర్క్‌లో కొంచెమన్నా మనకి ఆ స్టోన్స్ మీద పడుతుంది. అదేంటంటే మనము ఆహ్, తీగల్లా వచ్చిన వెంటనే క్లీన్ చేసేసుకోవాలనమాట. లేదు అనంటే మనకి చిరాకుగా కనిపిస్తుందనమాట. క్లమ్జీగా నీట్ ఫినిషింగ్ ఉండదు. నీట్‌గా కనిపించదనమాట. సో, ఈ విధంగా మనము ఈ టిప్స్‌నైతే నేను ఫాలో అవుతానండి. నేనేమి ఎక్స్‌పర్ట్‌ని కాదు. సో, నాకేదైతే తెలుసో దాన్ని మాత్రమే నేను మీతో షేర్ చేస్తున్నాను. నేను ఏదైనా ట్రై చేసిన తర్వాతే మీకు మళ్ళీ చెప్తున్నానండి. నేను ట్రై చేసిన తర్వాతే ఏదైనా మీకు చెప్తాననమాట. సో, అందుకని చెప్పేసి మీరు కొంచెం కేర్‌ఫుల్‌గా P7000 గ్లూ యూజ్ చేసినప్పుడు ఆహ్,
ఉండండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇలాగ మనం ప్యాచెస్ ఏదైనా రెడీ చేసిన తర్వాత వెంటనే మనము కట్ చేసుకోకూడదు. ఇలా కట్ చేసేసుకోవడం వల్ల గమ్ అనేది సిజర్‌కి మనకి అంటుకుపోతుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మనకి స్టోన్స్ అనేవి సరింగా అతుక్కోవనమాట. వెంటనే అవి ఊడిపోతూ ఉంటాయి. అందుకని చెప్పేసి ఇవి కనీసం ఒక హాఫ్ డే అన్నా మనము డ్రై అవ్వనివ్వాలండి. మాక్సిమం మనకు అర్జెంట్ ఆర్డర్స్ ఉంటే ఒక 2 అవర్స్ అలాగా డ్రై అయిపోతే సరిపోతుంది. అండ్ ఇంకోటి ఇవి వెంటనే మనము కొంతమంది సన్‌లో పెడతారు కదా! అలాగా వెంటనే సన్‌లో పెట్టకండి. కొంచెం మనకి ఆరాలి. ఆరిన తర్వాత సన్‌లో పెడితేనే మనకి ఇదవుతుంది. లేదు అనంటే ఇది మనకి కరిగిపోతుందనమాట. ఇది నేను ఎక్స్‌పీరియన్స్ చేశాను. నేను ఒకళ్ళ దగ్గర కూడా విన్నాను. అండ్ ఇంకొకటి బ్యాంగిల్స్ మీద మనం ఏదైనా చేస్తున్నప్పుడు గమ్ గాని ఏదైనా హెవీగా వేసేసుకోకండి. దానికి ఆ స్టోన్‌కి ఎంత కావాలో అంత మాత్రమే వేసుకోవాలనమాట. ఎక్కువ వేసేసుకుంటే బయటకొచ్చేసి కొంచెం చిరాకుగా కనిపిస్తుంది. అంటే మరీ ఎక్కువ వేసుకోకండి. అలాగని మరీ తక్కువగా వేసుకోకూడదు. తక్కువగా వేసుకుంటే బ్యాంగిల్‌కి అతుక్కోదు. ఎక్కువగా వేసుకుంటే బయటకొచ్చి చిరాకుగా కనిపిస్తుందనమాట. సో, వీటినైతే ఫాలో అవ్వండి. ఇలాంటి టిప్స్ అనేవి చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ ఉంటే మనకి వర్క్ అనేది నీట్ ఫినిషింగ్ అనేది వస్తుందనమాట. సో, ఫైనల్‌గా ఇవైతే ఇలా చేశానండి. వీటిని మంచిగా నీట్‌గా కట్ చేసేసి నేనైతే వీటిని ఒక షార్ట్ వీడియో అయితే పోస్ట్ చేస్తాను. ఇలాగే వీడియోస్ ఒక్కొక్కటిగా మళ్ళీ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటానండి. నాకు కొంచెం పిల్లలతో కుదరడం లేదు. అందుకని చెప్పేసి నాకు టైం లేక నేను చేయడం లేదు. అండ్ ఇంకొకటి మొన్నటి వరకు నాకు హెల్త్ బాగోలేదని బట్టి 2 విషయాలను బట్టి నేను వీడియోస్ అయితే పోస్ట్ చేయలేకపోయాను. నేను వీడియోస్ పోస్ట్ చేయకపోయినా కూడా చాలామంది నాకు ఛానల్స్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటూ నా ఛానల్‌ని ఇంకా ఎంకరేజ్ చేస్తూ నాకు మీరందరూ తోడుగా ఉన్నందుకు చాలా చాలా థ్యాంక్ యూ అండి. నాకేమి ఆర్డర్స్ ఏమి ఎక్కువ వచ్చేయలేదు. నేను ఇప్పటికొచ్చి మహా అయితే చేసింది యూట్యూబ్ నుంచి ఒక ఆన్‌లైన్ ఆర్డర్ అయితే చేశానండి. ఆ తర్వాత నేను ఆర్డర్స్ అయితే ఏమి చేయలేదనమాట. ఒక బల్క్ ఆర్డర్ వచ్చింది కానీ ఆ టయానికి నా దగ్గర మెటీరియల్ లేదు. అండ్ ఇంకొకటి నాకు ఆ టయానికి మెటీరియల్ కూడా డిస్పాచ్ అయ్యే టైం లేదనమాట. మధ్య హాలిడేస్ వచ్చినియి. నాకు కొరియర్ ద్వారా రావాలన్నా 2 డేస్ టైం పడుతుంది. సో, అందుకని చెప్పేసి నేనైతే ఆర్డర్‌ని కూడా వదులుకున్నాను. సో, ఇలాగ నేనైతే ఆర్డర్స్ ఏమి ఎక్కువ చేయలేదు. నాకేదైతే వర్క్ నేను నేర్చుకున్నానో ఆ వర్క్‌ని ఒక్కొక్కటిగా నేను పోస్ట్ చేస్తూ ఉన్నాననమాట. మీ అందరి సపోర్ట్‌ని ఇలాగే ఇస్తూ నేను ఇంకా ముందుకు వెళ్ళడానికి బిజినెస్‌లో గ్రోత్ అవ్వడానికి మీరు హెల్ప్ చేస్తారని నేను అందరిని కోరుకుంటున్నానండి. ఈ వీడియో గనుక మీకు నచ్చి యూజ్‌ఫుల్ అయ్యింది అని అనుకుంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నా వీడియోస్ మీ వరకు చేరాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ అనేవి మీ వరకు చేరుతూ ఉంటాయి. థాంక్ యూ సో మచ్ అండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.